ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడి యొక్క పరమ లక్ష్యం, చేరుకోవలసినటువంటి స్థానం అది మోక్షమే. అయితే ఆ మోక్షాన్ని అందుకోవటానికి మనకి ఏమి ఆటంకాలు కలిగిస్తున్నాయి అనంటే అవి కర్మబంధనాలు. అంటే మనం చేసినటువంటి కర్మలకి కర్మఫలాలు వచ్చి అవే మనకి బంధనాలు అవుతున్నాయి. ఆ బంధనాల కారణంగానే మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి జన్మిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బంధనాల్ని మనం తొలగించుకోవాలి. ఏమిటా బంధనాలు? ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటేమో ఆగామి కర్మలు, రెండేమో సంచిత కర్మలు, మూడేమో ప్రారబ్ధ కర్మలు. ఇట్లా 3 రకాలైనటువంటి బంధాలు మనకి పడిపోయినాయి. మరి వీటన్నిటిని కనుక తొలగించుకోవాలి అని అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆగామి కర్మలనేమో కర్మయోగం ద్వారా చేస్తూ ఉండాలి. అలాగే ప్రారబ్ధ కర్మలనేమో భక్తి యోగం ద్వారా అనుభవించాలి. ఇక సంచిత కర్మలనేమో జ్ఞానయోగం ద్వారా జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. అలా చేసినట్లయితే 3 రకాలైనటువంటి బంధాలు, 3 రకాలైనటువంటి తాళ్ళు, మనల్ని బంధించినటువంటి తాళ్ళు తెగిపోతాయి. దానితో మనం మోక్షాన్ని అందుకోవటం సాధ్యమవుతుంది. మరైతే ఈ 3 రకాల్లో మొట్టమొదటిదైనటువంటి ఆగామి కర్మల్ని, అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి కర్మల్ని బంధం కాకుండా ఏ ప్రకారంగా కర్మయోగం ద్వారా మనం చేయాలి? భగవద్గీతలో మనకి స్పష్టంగా చెప్పినటువంటి 3 అధ్యాయాలు, 3, 4, 5 అధ్యాయాల్లో ఈ కర్మయోగం ద్వారా ఈ కర్మల్ని మనం ఎట్లా చేయాలి అనే విషయాన్ని అక్కడేమో విపులంగా తెలుసుకుంటాం, ఇక్కడేమో సూక్ష్మంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కర్మ సిద్ధాంతంలో మనం కర్మయోగం ద్వారా మన ఆగామి కర్మల్ని మనం ఎలా జాగ్రత్తగా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా మనకి బంధం కాకుండా ఉండే విధంగా చెయ్యాలంటే 3 ఉపాయాలు ఉన్నాయి. ఏమిటా 3 ఉపాయాలు అని అంటే, ఒకటేమో కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయటం. అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా కర్మలు చేయాలి. రెండవదేమో ఏ రకమైనటువంటి కోరిక లేకుండా చేసేటువంటి కర్మలో నాకేదో ఫలితం రావాలి అనేటువంటి ఆ ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మలు చేయాలి. ఇక మూడవదేమో మనం చేసేటువంటి సమస్తమైనటువంటి కర్మల్ని ఈశ్వరార్పితంగా భగవదార్పణ బుద్ధితో అలా కర్మలు చేస్తూ ఉండాలి. ఈ 3 రకాలైనటువంటి ఉపాయాలని మనం కనుక ఉపయోగిస్తే మనం కర్మలు చేసేటప్పుడు ఈ 3 విషయాల్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం చేసేటువంటి ఏ కర్మ మనకి బంధం కాకుండా ఉంటుంది. అంతేకాదు ఈ కర్మలు సంచితం కాకుండా ఉంటాయి, అవి అంతటితో రద్దయిపోతాయి. అందువల్ల ఈ పద్ధతుల్లో మనం కర్మలు చేస్తూ ఉండాలి. అయితే ఎలాగా మనం విపులంగా తెలుసుకోవాలంటే, కర్తృత్వ అభిమానం లేకుండా, నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా ఈ కర్మల్ని మనం ఎట్లా చేయాలి? సాధారణంగా కర్మ ఎవరైతే చేస్తారో కర్మఫలం వాళ్ళకే వస్తుంది. నువ్వు ఎవరన్నా కొడితే కదా నీకు తన్నులు పడేది, లేకపోతే నీకెందుకు పడతాయి? ఎవరికన్నా పడతాయా? నువ్వు కనుక కొడితే పడవు. మేడమెట్లు నువ్వు కనుక ఎక్కావంటే దిగాల్సింది కూడా నువ్వే, అంతే తప్ప నేను ఎక్కుతానంటే వాడు దిగుతాడండి అంటే కుదరదు. కనుక ఎవరు కర్మ చేస్తే వాళ్ళే దాని యొక్క ఫలితాన్ని మంచి కానీ చెడు కానీ అనుభవించాలి. అయితే నేను కర్తని అని మనం సాధారణంగా కర్మలు చేస్తూ ఉంటాం. మనం అనుకోము, కానీ కర్తగానే చేస్తాం. ఎందుకని? ఎవరన్నా కనుక వచ్చి అడిగితే అయ్యా ఎవరు ఈ పని చేస్తారు, నేనేనండి అని అంటాం. అంటే నేనే కర్తని అనేటువంటి భావనతో మనం కర్మ చేస్తున్నాం కాబట్టి ఈ కర్మఫలం కూడా మనకే వస్తూ ఉన్నది. అయితే నేను కర్తని అని కాకుండా నేను కేవలం కర్తవ్యాన్ని, నేను కేవలం పరమాత్మ యొక్క ఏజెంట్ని, భగవంతుడి చేతిలో గుమస్తాని, ఆయన చేతిలో పనిముట్టుని అనేటువంటి భావనతో మనం కనుక కర్మ చేసినట్లయితే కర్త భగవంతుడు అవుతున్నాడు,
కర్మఫలం ఎవరికి వస్తుంది అని అంటే వస్తే ఆ పరమాత్మకు వస్తుంది, కానీ మనకి మాత్రం రాదు. అందువల్ల కర్మ చేసేటప్పుడు, ఏ పనైనా చేసేటప్పుడు ఆ కర్మ మనకి బంధం కాకుండా ఉండాలంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలి. అంటే కర్తృత్వ భావనతో కాకుండా కర్తవ్యతా భావనతో మనం కర్మలు చేయాలి. అప్పుడే కర్మఫలం మనకి రాకుండా ఉంటుంది. అంటే మనం గుమస్తాగా పనిచేస్తూ ఉండాలి. ఎక్కడైనా ఒక ఓనర్ ఉన్నాడంటే అతని యొక్క షాపులో కానీ అతని యొక్క పరిశ్రమలో కానీ వచ్చే లాభ నష్టాలన్నీ కూడా అతనికి, లాభం వచ్చినా అతనికే, నష్టం వచ్చినా అతనికి. పనిచేసేటువంటి గుమస్తాలకి ఏమవుద్ది, నెల నెలా జీతం ఇస్తాడు అంతే వాళ్ళకి. కాబట్టి గుమస్తా అయినటువంటి వాడు మరి ఏ పనైనా చేస్తే ఆ పని వల్ల వచ్చేటువంటి లాభ నష్టాలతో అతనికి సంబంధం లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం గుమస్తా మాదిరిగా చేయాలి. అయితే ఎవరికి గుమస్తామే? భగవంతుడికి గుమస్తామే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒకడు తన శత్రువుని కత్తితో పొడిచాడు. మరి ఆ కత్తితో పొడిస్తే ఇది కర్తృత్వంతో చేసిందా, లేకపోతే నేను కర్తని కాదని చేస్తాడా? ఎందుకంటే వాడి మీద శత్రుత్వం ఉంది కదా, ఉంది కాబట్టి ఏమైనా సరే వాడిని ఏదో చేయాలని చాలా నుంచి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అవకాశం దొరికింది, పొడిచేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ కర్మ చేసినందువల్ల, ఆ పొడవటం అనేటువంటి కర్మ చేసినందువల్ల ఆ కర్మఫలం, ఆ పాప కర్మఫలం ఎవరికి వస్తుంది? వాడికే వస్తుంది. అలాగే ఒక దొంగ ఉన్నాడు, వాడికి దొంగతనాలు అలవాటు, కాబట్టి ఎవరి సొమ్మో వాడికి రావాలి, అందుకోసమని దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి హత్య కూడా చేయాల్సి వస్తుంది, కొట్టాల్సి వస్తుంది, భయపెట్టాల్సి వస్తుంది, ఏదో చేస్తాడు, చేసి దొంగతనం చేస్తాడు. మరి ఇప్పుడు ఆ దొంగతనం యొక్క ఫలితం ఎవరికి రావాలి? ఆ దొంగకే వస్తుంది. అంతేగాని నాదేమి లేదు అని దొంగతనం చేస్తాడా? నాదేమి లేదు అనుకునేవాడు అసలు ఏమి చేయలేదు. కాబట్టి అదిగో ఆ కర్తగా కనుక పని చేస్తే ఆ కర్తకే ఫలితం వస్తుంది. మరి ఇలాంటి పనే చూడండి, ఒక తలారి ఉన్నాడు, కోర్టులో ఉరిశిక్ష పడ్డటువంటి వాడికి ఆ తలారి ఉరి అమలు చేస్తాడు. అంటే బాగా గట్టిగా ఉండేటువంటి ఓ తాడు తయారు చేసుకొని ఆ తాడుకి ఉరిని వేసి అది కాస్త గట్టిగా ఉందో లేదో బాగా జాగ్రత్తగా చూసి, ఇప్పుడు ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఉరి తీయాలనో వాడిని తీసుకొచ్చిన తర్వాత వాడి మెడకు తగిలిచ్చేసి ఉరి తీస్తాడు. మరైతే ఇప్పుడు ఈ పాపం ఎవరికి? ఉరి తీసిన పాపం ఆ తలారికి వస్తుందా? రాదు. ఎందుకనంటే వాడికి ఇద్దరికి శత్రుత్వాలు ఏమి లేవు. అతన్ని చంపాలనేటువంటి కోరిక వీడికి లేదు. అందుకనే ఉరి తీసేటప్పుడు ఆ ఉరి కంబం దగ్గరికి వచ్చి నిలబెట్టిన తర్వాత ఆ నేరస్తుడిని ఈ తలారి అతడితో 2 మాటలు చెప్తాడు. అయ్యా, నీకు నాకు ఏ శత్రుత్వం లేదు, నీ మీద నాకు కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేదు. నేను కేవలం ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి పనిని నేను నిర్వర్తించేటువంటి జీతగాడిని, అందుకని నా మీద నువ్వేం కోపం పెట్టుకోవద్దు అని చెప్పి అతడు 2 కాళ్ళకి నమస్కారం పెడతాడు. ఆ నమస్కారం పెట్టిన తర్వాత ఉరి తీస్తాడు. అంటే ఇక్కడ తలారికి ఏ రకమైనటువంటి పాపం అంటదు. కారణం ఏమిటంటే అతడికి లోపల మనస్సులో ఇతన్ని చంపాలని కానీ, ఇతన్ని ఉరి తీయాలని కానీ, అతని మీద శత్రుత్వం కానీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి. అలాగే ఒక జడ్జి కూడా ఒక ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తాడు. మరైతే నిలువున ప్రాణం తీయటం కదా, ఇప్పుడు ఆ జడ్జి గారు ఉరి అని అంటే ఉరి తీస్తాడు. లేదయ్యా 10 సంవత్సరాలు జైలు అంటే జైలు, మరి ఆయన ఏదంటే అదే. మరి ఉరే ఎందుకు అనాలా, ప్రాణం ఎందుకు తీయాలా? తీసినందువల్ల మరి ఆ జడ్జి గారికి ఏమైనా పాపం వస్తుందా? అట్ట కనుక వస్తే ఈ జడ్జీలు ఎవరైనా పాపాల మూట కట్టుకోవటమే చేసేది, కనుక పాపం రాదు. ఎందుకనంటే అదిగో ఆ శిక్షణ వేసేటప్పుడు కూడా జడ్జి ఏం చెప్తాడంటే, లభించినటువంటి సాక్ష్యాధారాలని అనుసరించి ఈ ముద్దాయి హత్య చేసినట్లుగా రుజువైంది కనుక ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం అతనికి ఉరిశిక్ష విధించటమైనది అని తీర్పు చెప్తాడు. ఆ చెప్పే దాంట్లో కూడా చూడండి, లభించిన సాక్ష్యాధారాలను బట్టి, ఇంకా సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు, అవి ఈయనకేం తెలియదు, కానీ ఈయన దగ్గరికి వచ్చిన సాక్ష్యాలు మాత్రమే చూస్తాడు. కాబట్టి లభించిన సాక్ష్యాధారాలను బట్టి
ఇతడు నేరం చేసినట్టుగా రుజువైంది కనుక అదిగో అతనికి ఫలానా సెక్షన్ కింద ఉరి అంటాడు. ఆ సెక్షన్ తయారు చేసిందేమో ప్రభుత్వం, కేవలం తాను మాత్రం దాన్ని అమలుపరచడం మాత్రమే చేస్తాడు. అంతే తప్ప ముద్దాయి మీద దీనికి ప్రత్యేకమైనటువంటి కోరిక, ప్రత్యేకమైనటువంటి శత్రుత్వం, ప్రత్యేకమైనటువంటి ద్వేషం ఇవేవి కూడా లేవు. అందువల్ల జడ్జికి కూడా ఏ రకమైనటువంటి ఫలితం రాదు. అంటే ఇప్పుడు ఒక నేరం చేసినటువంటి వాడు, అంటే ఒకరిని హత్య చేసినటువంటి వాడికి మరి వాడికి పాపం వస్తున్నది కదా, మరి అదే పని తలారి చేస్తున్నా, అదే పని జడ్జి చేస్తున్నా మరి ఈయనకి ఎందుకు రాదండి అని అంటే వీళ్ళు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. వాడు కర్తగా ఉండి పని చేస్తున్నాడు. వాడు ఆ దొంగ కానీ ఆ కూనికోరు కానీ వాడు ఏం చేస్తున్నాడంటే వాడు కర్తృత్వం, వాడి కర్త వాడు. కానీ వీళ్ళు కర్తలు కాదు, కర్తవ్యాన్ని అమలుపరుస్తున్నారు. ఈ ప్రకారంగా ఎవరైతే కర్తవ్యతా భావంతో కర్మలు చేస్తారో అదిగో అటువంటి వాళ్ళకి ఏ బంధము లేదు, ఏ కర్మఫలము రాదు, ఏ పాపము అంటదు. అయితే ఈ భావన మాత్రం ఉండాలి. ఏమిటి? నేను పరమాత్మ చేతిలో పనిముట్టుని మనకు ఉండాల్సింది, వాళ్ళకు ఉండాల్సింది ప్రభుత్వం చేతిలో పనిముట్టుని వాళ్ళు అనుకుంటారు. మనం ఏమనుకోవాలి? మనం ఏ పని చేసినా పరమాత్మ చేతిలో నేను పనిముట్టుని, ఒక సాధనాన్ని మాత్రమే. ఇలా చేయటం నా కర్తవ్యం, ఇది పరమాత్మ యొక్క ఆదేశం. అంటే పరమాత్మ చెప్పాడు, నేను చేస్తున్నాను. ఆయన సూత్రధారి, నేను పాత్రధారిని అనేటువంటి భావనతో మనం ఇక్కడ ఈ లోకంలో కర్మలు చేస్తూ ఉండాలి. అయితే ఈ భావన అన్ని సందర్భాల్లో ఉండాలి. ఏదో తన స్వార్థానికి ఉపయోగించుకోవడానికి మాత్రం కాదు. ఒక రైతు చక్కగా ఒక తోటను పెంచాడట. ఎక్కడెక్కడో ఉన్నటువంటి పూలు, రకరకాలైనటువంటి పూలని వాటిని తీసుకొచ్చి బాగా చక్కగా తోటను పెంచాడు. పుష్పాలతో, కాయలతో, పండ్లతో కళకళలాడుతూ ఉంది తోట. ఆ దారిన పోయేటువంటి వాళ్ళు ఎవరైనా తోటను చూస్తే ఒక్కసారి లోపలికి పోయి చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంత రంగురంగుల పుష్పాలతో కళకళలాడుతూ ఉంటుంది. అందుకని అలా లోపలికి పోయిన తర్వాత ఎవరయ్యా ఈ తోటను పెంచింది అని అంటే అక్కడ ఉన్నటువంటి వాడు అడుగోని చూపిస్తాడు. ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. నేనేనండి, నేనే ఈ తోటను పెంచింది. అదిగో రండి, పంజాబ్ నుంచి ఇది తెప్పించాను, కాశ్మీర్ నుంచి ఇది తెప్పించాను, కేరళ నుంచి ఇది తెప్పించాను, ఇదిగో రండి ఇట్లా చేశాను అని ఆయన చేసినటువంటి ఆ కష్టాన్ని, శ్రమని, గొప్పతనాన్ని, ఆ మొత్తాన్ని ఏకరవ పెడతాడు. అంటే ఏంటనమాట, ఈ తోటని నేనే పెంచాను అని ఒక సంతోషంతో, ఆనందంతో చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ కర్త అవుతున్నాడు. మరి అదే ఒక రోజున పొరపాటున ఒక ఆవు లోపలికి వచ్చేసింది. ఆ గేట్ తోసుకొని లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత ఆ చెట్లు మొక్కలన్నింటినీ కూడా పీకేస్తా ఉంది. సరే, అప్పుడు ఆ సమయానికి ఈయన ఉన్నాడు, ఓనర్, మేనేజర్ ఉన్నాడు. ఉండి ఆ ఆవు అట్టు తినేస్తా ఉంటే ఈయన కడుపు మండిపోతా ఉంది. ఎందుకంటే ఎంతో జాగ్రత్తగా పెంచినటువంటి తోటని పాడు చేస్తుంది. అందుకని చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర తీసుకొని ఇస్త్రీ కొట్టాడు. కొట్టేటప్పటికి అది ఏదో తగలరాని చోట తగిలింది, ఆవు చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పటికి అయ్యో పాపం అని అనుకున్నాడు. కానీ అంతలో చుట్టూ జనం చేరారు. అయ్యోయ్యో, ఆవును చంపావండి, ఇంకా దేన్నైనా పర్వాలేదు, ఆవు పవిత్రమైనటువంటి జంతువు, ఆవుని కనుక చంపితే గోహత్యా పాతకం వస్తుంది, అమ్మో ఎంత పాపం అండి మీకు అని అన్నాడు. అంటే అప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యా ఆవును నేనెందుకు చంపాను, ఆవు అక్కడికి వచ్చి తింటా ఉంటే ఇదిగో ఈ దుడ్డు కర్ర వేశాను, వేసేటప్పటికల్లా ఆ కర్ర తగిలి చచ్చిపోయింది, కాబట్టి ఆవును చంపింది కర్ర, వస్తే పాపం దానికి రావాలి. లేదు, ఆ కర్రను విసిరింది చెయ్యి. మరి చెయ్యి అంటే ఎవరు? చెయ్యికి అధిష్టానం దేవత ఇంద్రుడు. అంటే ఈ పాపం ఇంద్రుడికి వచ్చింది కానీ నాకేమి రాదండి అని. అంటే ఏమిటిది? తోట పెంచింది ఎవరయ్యా అంటే నేనంటాడా? ఆవును చంపింది ఎవరంటే ఇంద్రుడా? ఆయన ఇంద్రుడు వచ్చి చంపాడా? అంటే చేతికి ఇంద్రుడి అధిష్టాన దేవత. అందువల్ల ఈ చెయ్యి కర్ర విసిరింది కాబట్టి, ఆ కర్ర విసిరితే ఆవు చచ్చిపోయింది కాబట్టి, అందుకని దీనికి అందరికీ ఇంద్రుడే కారణం, వస్తే పాపం ఆయనకు వచ్చింది, నాకేమి రాదు అని అంటాడు. ఇదిగో ఇది మెట్ట వేదాంతం అని అంటారు. అంటే తన స్వార్థానికి ఉపయోగించుకునేటువంటి వేదాంతం. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా మనకి కర్తవ్యతా భావం ఉండాలి. కానీ మంచి జరిగినప్పుడేమో కర్తృత్వమును, చెడు జరిగినప్పుడేమో కర్తవ్యతా భావం కనుక ఉంటే అది ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా
నేను కర్తని అనేటువంటి భావాన్ని పూర్తిగా విడిచిపెట్టి నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అనేటువంటి భావనతో ఈ లోకంలో కర్మలు కనుక చేసినట్లయితే ఆ కర్మఫలాలు మనకి రాకుండా ఉంటాయి. ఇదే భగవద్గీతలో 5వ అధ్యాయంలో చక్కగా చెప్పినటువంటి విషయం. ఇక రెండవది ఏమిటంటే నిష్కామంగా ఫలాసక్తి లేకుండా కర్మలు చేసిన ఈ కర్మఫలాలు మనకి రావు. నిష్కామంగా అంటే ఏ కోరిక లేకుండా అని. మనం లోకంలో ఏ పని చేసినా ఏదో ఫలితాన్ని కోరుకునే చేస్తాం. ఫలితాన్ని కోరొద్దయ్యానంటే ఫలితాన్ని కోరకుండా ఇంకా పని చేయటం ఎందుకండి, ఊరికి నాకేం పని పాట లేదనుకున్నారా ఈ పనులు చేయటానికి, కాబట్టి ఏదో ఫలితాన్ని కోరితేనే మనం చెయ్యాలి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఫలితం మీద ఆసక్తితో మనం గనక కోరికల మీద ఆసక్తితో ఫలితం మీద ఆసక్తితో మనం గనక కర్మలు చేసినట్లయితే ఆ కర్మఫలాలన్నీ మనకి బంధమై కూర్చుంటాయి. మనం పుణ్యకర్మలు చేస్తాం, పూజా పునస్కారాలు చేస్తాం, యజ్ఞయాగాదులు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం. ఇలా చేసేటప్పుడు మనకి లోపల ఏ భావం ఉంటుంది, మనకి పుణ్యం రావాలి అనేటువంటి కోరిక ఉంటుంది. పుణ్యం వస్తుంది, మనం ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాం కాబట్టి పుణ్యం తప్పకుండా వస్తుంది అనేటువంటి భరోసా ఉంది. అదిగో స్వర్గలోకంలో చాలా సుఖాలు భోగాలు అనుభవిస్తాం, ఒకవేళ అది కాకపోతే వచ్చే జన్మ మంచి జన్మ వచ్చి ఆ జన్మలో సుఖాలు భోగాలు అనుభవిస్తాం అని ఈ రకంగా భావిస్తాం. నిజమే, నువ్వు కనుక అట్లాంటి కర్మలు కనుక చేస్తే నీకు స్వర్గభోగాలు వచ్చే మాట నిజమే, లేదా మంచి జన్మ వచ్చి ఆ జన్మలో సుఖాలు భోగాలు అనుభవించేటువంటి మాట నిజమే. అయితే దీనివల్ల ఏం జరుగుతుందనంటే దేవలోకంలో నీవు చాలా కాలం పాటు ఇక్కడ చేసినటువంటి పుణ్యకర్మల ఫలితంగా సుఖభోగాలు అనుభవిస్తావు, అన్ని సుఖాలు భోగాలు అనుభవిస్తావు. నిజమే, ఈ కర్మఫలం కాస్త క్షయమైపోయిందనుకో, మరి అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ లోకానికి రావాలి. పోనీ అలా రాకుండా ఆ దేవలోకంలో నుంచే మోక్షాన్ని అందుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేద్దామండి అని అంటే దేవలోకంలో కూర్చొని మోక్షానికి ప్రయత్నం చేయడానికి వీల్లేదు. ఎందుకని ముందే చెప్పుకున్నాం మనం, దేవలోకంలో దేవజన్మలు ఎత్తినటువంటి వాళ్ళందరూ కూడా దేహం లేనటువంటి వాళ్ళు. మనసు బుద్ధి ఉంది కానీ దేహం లేదు. దేహం లేకపోతే సాధనలు ఎట్లా చేస్తారు, చేయటానికి వీల్లేదు. అందుకని దాన్ని ఏమన్నారంటే భోగభూమి అని అన్నారు. ఇది కర్మభూమి, అది భోగభూమి. ఇక్కడ కర్మలు చేసే అధికారం ఉంది, అక్కడేమో భోగాలు అనుభవించడమే తప్ప కర్మలు చేసేటువంటి అధికారం లేదు. కాబట్టి ఈ లోకంలోకి రావాల్సిందే, జ్ఞానాన్ని పొందాల్సిందే, సాధనలు చేయాల్సిందే, మోక్షాన్ని అందుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాల్సిందే. మరైతే ఏమిటి ప్రయోజనం? ఈ పుణ్యకర్మల వల్ల, ఈ దాన ధర్మాల వల్ల, ఈ యజ్ఞయాగాదుల వల్ల, ఈ పూజా పునస్కారాల వల్ల ఏమిటయ్యా ప్రయోజనం నీకనంటే అక్కడికి పోయి భోగాలు అనుభవిస్తున్నాం కదా అంటే అంటావు. నిజమే, భోగాలు అనుభవిస్తావు, అవి అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు, మళ్ళీ మొదలెత్తుకుంటున్నావు. అంటే నీకేం జరుగుతుంది, కాలయాపన జరుగుతూ ఉంది. అంటే నీకు ఉన్నటువంటి టైము కొంత వృధా అయిపోతూ ఉంది. అంతే తప్ప నీకు ఆ దేవలోకానికి పోయి దేవజన్మలు ఎత్తి అక్కడ సుఖభోగాలు అనుభవించినందువల్ల నీకు ఏమైనా ప్రయోజనం ఉందా, మోక్ష మార్గాన ప్రయాణం చేయడానికి ఏమైనా సహాయం జరుగుతుందా అని అంటే ఏమీ జరగటం లేదు. అందువల్ల ఫలితం మీద ఆసక్తి లేకుండా, కోరిక లేకుండా మనం చక్కగా మనం చేసేటువంటి కర్మలు, పూజా పునస్కారాలైనా ఏమైనా చేయాలి. అందుకనే పూజలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆ మంత్రంలోనే ఒక భాగం ఉంది, ఏ తత్ఫలం సర్వం పరమేశ్వరార్పణమస్తు అని అంటే. భగవంతుడికి అభిషేకం చేసామనుకోండి, లేదా ఇంకేదైనా పూజ చేసామనుకోండి, ఏ తత్ఫలం సర్వం పరమేశ్వరార్పణమస్తు అని చివరికి ఆ మంత్రంలోనే ఉంటుంది. అంటే ఈ సమస్తమైనటువంటి ఫలము పరమాత్మకే సమర్పిస్తున్నాను అని. అంటే మనకి తెలియకుండానే అదిగో ఆ కర్తృత్వ భావన లేకుండా ఉండటం ఎట్లాగో మనకి మంత్రాల్లోనే ఉండదన్నమాట. అందుకే భగవద్గీతలో కూడా చెప్పారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవ తే అధికార, కర్మణ్యేవ తే అధికార, కర్మలు చేయటంలో నీకు అధికారం ఉంది. మా ఫలేషు కదాచన, ఎప్పుడు కూడా ఫలితాన్ని మాత్రం కోరుకోవద్దు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా భగవద్గీత కూడా చెబుతూ ఉంది. అయితే కొందరు దీన్ని కూడా స్వార్థానికి వినియోగించుకుంటారు.
అంటే కర్మలు మాత్రమే చెయ్యండి, కర్మఫలాలు మాత్రం కోరుకోవద్దు అని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని కూడా స్వార్థానికి వినియోగించుకుంటారు. ఒక ఆయన బజార్కి వెళ్ళాడు, సరుకులు కొనుక్కున్నాడు, చాలా బరువైంది. మరి ఇల్లేమో కాస్త దూరం, ఆ దూరం పోవాలంటే ఎన్ని మోసుకొని పోలేడు. అందుకని ఒక రిక్షా పిలిచి ఆ రిక్షా వాడిని మాట్లాడుకున్నాడు, అయ్యా ఈ సామానంతా తీసుకొని రిక్షాలో పెట్టుకొని ఇంటికి తీసుకొని రా అని. ఆ సామానంతా పెట్టేశారు, ఆయన కూడా రిక్షా ఎక్కాడు, చక్కగా రిక్షా వాడు ఇంటికి తీసుకొచ్చాడు. ఈ సామానంతా ఇంట్లో పెట్టేశాడు, నిలబడ్డాడు. ఏంది నిలబడ్డావు అన్నాడు ఈ ఓనర్, యజమాని. అదేనంటే సామాన్ తెచ్చాను కదా, మరి నాకు డబ్బులు ఇరా అన్నాడు. పిచ్చివాడా, ఎప్పుడు భగవద్గీత చదవలేదా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు చేయటంలోనే నీకు అధికారం ఉంది, ఫలితాన్ని మాత్రం కోరద్దు అని చెప్పారు కదా, కాబట్టి నువ్వు ఫలితాన్ని కోరద్దు, కర్మలు మాత్రమే చేయాలా అన్నాడు ఆయన. అప్పుడు వీడన్నాడు, ఓహో అట్లాగండి, నాకేం తెలుసండి భగవద్గీత, నేను ఎప్పుడైనా చదువుకున్నానని పెట్టానా? సరే ఇప్పుడు మీరు చెప్పారు కదా కర్మలు చేయటంలోనే అధికారం ఉందన్నారు కదా, సరే నేను ఫలితాన్ని కోరుకోనండి, అంతవరకే చేస్తానని చెప్పి ఆ సంచుల్లో 4 సంచులు తీసుకొని పోతున్నాడు బయటికి. ఏంటేంటి నా సంచులు తీసుకెళ్తున్నావు అన్నాడు. అదేంటండి, నీదేంటి నాదేంటండి, కర్మ చేయటంలో నాకు అధికారం ఉంది కాబట్టి నేను ఈ కర్మ చేస్తున్నా, ఈ సంచి తీసుకెళ్ళి మళ్ళీ అదిగో ఆ రిక్షాలో పెట్టుకొని వెళ్తాను, అదిగో ఈ కర్మ చేయటంలో నాకు అధికారం ఉంది కదా నేను చేస్తున్నాను. అప్పుడు ఈయనకి బుద్ధి వచ్చింది. అంటే ఏమిటనమాట, ఎట్లాగైనా సరే వాడికి ఇవ్వాల్సినటువంటి ఆ 10 రూపాయలు తప్పించుకునేటువంటి మార్గం కోసం తెలివితేటలు చూపిస్తున్నాడే కానీ నిజంగా ఇక్కడ ఫలితాన్ని కోరకుండా కర్మలు చేయటమే ఉంది కానే కాదు. అంటే ఇది స్వార్థం అన్నమాట. ఇలాంటి స్వార్థ బుద్ధి వల్ల మనకి అన్ని బంధాలే, ఈ బంధాలు ఇంకా ఎక్కువై బిగిసిపోయి మళ్ళీ మళ్ళీ జన్మలు రావడానికి కారణమవుతా ఉంది. కాబట్టి ఇలా కాదు. మరి దొంగతనం చేసేటువంటి వాడు చక్కగా దొంగతనం చేసి, ఏమండి కర్మ చేయటంలోనే నాకు అధికారం ఉంది, నన్ను పట్టుకొని తన్నటం అనేటువంటి కర్మఫలం మాత్రం నాకు వద్దు అని అంటాడు. లంచం తీసుకునేవాడు అంటాడు, అదిగో తీసుకోవడానికి మాత్రమే నాకు అధికారం ఉందండి, నేను ఏసీబీ వాళ్ళకు పట్టుబడి నా ఉద్యోగాన్ని ఓడగొట్టుకునేటువంటి కర్మఫలం మాత్రం నాకు వద్దు అని అంటాడు. హత్య చేసేటువంటి వాడు హత్యలు చేస్తామండి, కానీ మమ్మల్ని పట్టుకొని జైల్లో పెడతామో శిక్షలు వేయటమో ఆ కర్మఫలం మాత్రం నాకు అక్కర్లేదు, నేను ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తున్నా అని అంటాడు. ఇది ఆ ఫలాసక్తి లేకుండా అంటే చెడ్డ ఫలితాలు నాకు అక్కర్లేదు, మంచి ఫలితాలు మాత్రమే కావాలి అనేటువంటి బుద్ధి అన్నమాట. కాబట్టి ఇలాంటి బుద్ధి వల్ల ఏమవుతుందనంటే మంచి ఫలితం అయితే కావాలి, చెడ్డ ఫలితం అయితే నాకు అక్కర్లేదు అనుకునేటువంటి బుద్ధి ఇంకా ఇంకా కూరుకుపోయేటువంటి బుద్ధి, ఈ కర్మబంధాల్లో ఇరుక్కుపోయేటువంటి బుద్ధి. అందుకే కర్మలు చేసేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిర్లిప్తంగా చేయదగినటువంటి కర్మ, సత్కర్మ, మంచి కర్మ ఏదైతే ఉందో దాన్ని చేస్తూ ఉండాలి. అలా చేయాలంటే మనం లోకంలో ఒక్కసారి కనుక చూసామంటే నిష్కామంగా కర్మలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమందో మనకు కనపడుతూ ఉంటారు. సూర్యుడు ఎప్పుడు మనకి వెలుగునిస్తూ ఉన్నాడు, ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడు? చంద్రుడు ఎప్పుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు, ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? మరి వాయుదేవుడు మన ముక్కు దగ్గరికి వచ్చి గాలి పీల్చుకోమని చెప్పి మనం పీల్చుకుంటే లోపల ప్రాణంగా మారి మన యొక్క జీవన చర్యలకు ఉపయోగపడతా ఉన్నాడు. ఆ వాయుదేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? మరి చెట్లు ఉన్నాయి, చక్కగా పళ్ళు, మరి పూలు, ఆకులు, మరి ఇంకా అక్కడ నీడ, ఇవన్నీ ఇస్తూ ఉన్నాయి. ఆ చెట్లు మన నుంచి ఏం ఆశిస్తున్నాయి? నదులు మనకి చల్లని స్వాదు జలాలను అందిస్తూ ఉన్నాయి, మరి అవే మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాయి. ఇలా కనుక చూస్తే ప్రకృతిలో ఇలా ఏ రకమైనటువంటి ఆశ లేకుండా, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా, ఏ రకమైనటువంటి ఫలాసక్తి లేకుండా కేవలం ఇతరులకి మేలు చేయాలనేటువంటి భావనతోనే చేసేటువంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడూ ఇతరులకి మేలు చేయాలనేటువంటి భావనతోనే చూస్తారు. అలాగైనా చూడకపోయినట్లయితే మనకి శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఈ గ్రంథాలు ఇవన్నీ మనకి ఎట్లా వచ్చాయి? వాళ్ళు ఏం ఆశించి చేశారు? ఏమీ లేదు. అలాగనే మహాత్ములైనటువంటి వాళ్ళు ఎందరికో అనేకమైనటువంటి సలహాలు ఇస్తుంటారు, జ్ఞానబోధ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి సహాయం చేస్తుంటారు మహాత్ములు.
వాళ్ళు ఏం ఆశించి చేస్తున్నారు? ఇలా కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఏ రకమైనటువంటి స్వార్థ బుద్ధి లేకుండా, కోరిక లేకుండా, ఇది కావాలనేటువంటి భావన లేకుండా నిష్కామంగా అదిగో వీళ్ళందరినీ చూస్తూ మనం కూడా జాగ్రత్తగా అలాంటి కర్మలు కనుక చేసినట్లయితే మనం చేసినటువంటి కర్మలు ఏవి కూడా మనకి బంధం కావు, ఏవి కూడా మనల్ని ఆటంక పెట్టవు, అవి మోక్షానికి ఆటంకం కలిగించేటువంటివి కావు. ఈ ప్రకారంగా ఆగామి కర్మల్ని ఈ కర్మయోగం ద్వారా చెయ్యాలి అని చెబుతూ మరొక ఉపాయాన్ని కూడా చెప్పారు. అదేమిటంటే ఈశ్వరార్పితంగా కర్మలు చేయటం. ఇవన్నీ మర్చిపోయామనుకో, నిష్కామంగా చేయాలని కానీ, కర్తృత్వం అని కానీ, ఫలాసక్తి అని కానీ మర్చిపోయామనుకో, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయాలి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకున్నా బాగానే ఉంటుంది. అయితే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయటం అని అంటే ఏమిటండి? మనం ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేస్తుంటాం. వాటిని భగవంతుడికి కనుక మనం అర్పించినట్లయితే, మనం చేసే కర్మలన్నీ భగవంతుడికి కనుక అర్పించినట్లయితే ఆ కర్మలు ఏవి కూడా మనకి బంధం కాకుండా ఉంటాయి. అయితే కర్మల్ని ఎలా అర్పించాలి? మనం కనుక పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, రకరకాలైనటువంటి పదార్థాలు తయారు చేసి భగవంతుడికి నైవేద్యం సమర్పించవయ్యాలంటే చక్కగా సమర్పిస్తాం. ఏమిటంటే అవన్నీ తీసుకొచ్చి ఆ భగవంతుడి పటం ముందో విగ్రహం ముందో పెట్టి, అదిగో వీటన్నిటిని కూడా నీకు సమర్పిస్తున్నానని చెప్పి వాటిని నైవేద్యం సమర్పిస్తూ ఉంటాం. అలా అన్న తర్వాత మిగిలినటువంటి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించుకుంటాం. అయితే ముందు దాని సారం, తర్వాత ప్రసాదం. కాబట్టి ముందేంటే సారం అంటే దాన్ని పులిహార అంటారు, దద్దోజనం అంటారు, ఇంకేదో పేరుతో పిలుస్తారు. అలా భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత దాన్ని ఏమంటారు? ప్రసాదం అని అంటారు. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని నీకు పెట్టారనుకోండి, ఏం చేస్తావు? కళ్ళకు అద్దుకొని నోట్లు వేసుకుంటాం. అది రుచిగా ఉన్నా, రుచిగా లేకపోయినా, ఉప్పు ఎక్కువైనా తక్కువైనా, కారం ఎక్కువైనా కారం తక్కువైనా, కొద్దిగా పెట్టినా ఎక్కువగా పెట్టినా ఏం చేస్తావు? అలా నోట్లో వేసుకుంటాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, నీకు పెట్టినటువంటి దాంట్లో ఎవరో నీ పక్కన ఎవరు కనుక కనపడితే, దారిలో పోయేటప్పుడు ఎవరు కనపడితే వాళ్ళ చేతిలో కూడా కొద్దిగా పెట్టి నువ్వు ప్రసాదం తీసుకుంటావు. ఇది ప్రసాద బుద్ధితో స్వీకరించటం. అంటే నైవేద్యాలను అయితే ఇట్లా ప్రసాదంగా పెడుతున్నామండి, ప్రసాదంగా స్వీకరిస్తున్నామండి, బాగానే ఉంది. మరి మనం రోజు చేసేటువంటి కర్మల్ని ఎట్లా ఈశ్వరార్పణ బుద్ధితో సమర్పించాలి భగవంతుడికి అనేటువంటి సమస్య. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నా, నేను వ్యాపారం చేస్తున్నా, నేను నా వృత్తి చేసుకుంటా ఉన్నా, వీటన్నిటిని భగవంతుడికి ఎట్లా సమర్పించాలి అంటే పని చేసేటప్పుడల్లా ఇట్లా అంటున్నానా? కాదు. మరి వీటిని మనం చేసేటువంటి కర్మల్ని భగవంతుడికి ఎట్లా సమర్పించాలి అని అంటే, కర్మని ప్రారంభించేటప్పుడు భగవంతుడిని స్మరించాలి, కర్మని ముగించిన తర్వాత భగవంతుడిని స్మరించాలి. కర్మ ప్రారంభించిన దగ్గర నుంచి ముగించే వరకు మధ్యలో ఎప్పుడైతే నీకు గుర్తొస్తాడో భగవంతుడు, అప్పుడు కూడా భగవంతుడిని అప్పుడప్పుడు అలా స్మరించాలి. అంటే ముందు వెనక మధ్యలో కూడా నీకు గనక గుర్తొచ్చినట్లయితే మధ్యలో కూడా అట్లా స్మరిస్తూ ఉండాలి. ఇట్లా ఎప్పుడైతే నువ్వు చేసేటువంటి కర్మని భగవంతుడిని స్మరిస్తూ చేస్తున్నావో అలాగనే చేసినట్లయితే అది భగవదార్పణ బుద్ధితో చేసినటువంటి కర్మ ఉంది. కాబట్టి ఇలా నిరంతరము కూడా భగవంతుడిని స్మరిస్తూ కర్మలు చేయాలి. మరి ఆ తర్వాత మరి ప్రసాద బుద్ధితో ఆ కర్మల్ని ఎట్లా స్వీకరించాలి? ఇప్పుడు నువ్వు కర్మ చేసావు, వ్యాపారం చేసావు, ఉద్యోగం చేసావు, లేదా ఒక పని చేసావు, ఆ పని వల్ల నీకు కొంత లాభం వచ్చింది. ఇప్పుడు ఆ లాభాన్ని నువ్వేం చేయాలంటే ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఏం చేస్తున్నావు? ఇది పుల్లగా ఉంది, ఇది ఉప్పుగా ఉంది, ఇది తీయగా ఉంది, దీంట్లో కారం ఎక్కువ వేశారు, దీంట్లో ఉప్పు ఎక్కువ వేశారు అని ఏమైనా అంటున్నావా? ఆహా. మరి ఏం చేస్తున్నావు? అది ఎలా ఉన్నా సరే అది భగవంతుని యొక్క ప్రసాదం కాబట్టి దాన్ని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటున్నావు. అదే ప్రకారంగా నీకు వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది నువ్వు కోరుకున్నంత కావచ్చు, కోరుకున్న దానికంటే తక్కువ కావచ్చు, కోరుకున్న దానికంటే ఎక్కువ కావచ్చు, అసలు కోరుకున్నది ఒకటి అయితే వచ్చింది ఒకటి కావచ్చు. ఎలా అయినా సరే ఆ వచ్చినటువంటి ఫలితాన్ని భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం ఇదేని ఆ ప్రసాద బుద్ధితో ఆ కర్మఫలాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే కర్మలు చేసేటప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని వచ్చినప్పుడు స్వీకరించేటప్పుడు ఆ భగవంతుడిని స్మరిస్తూ
ఎప్పుడైతే నువ్వు కనుక దాన్ని స్వీకరించావో అప్పుడు నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా ఈశ్వరార్పిత కర్మలు అవుతాయి. ఈ ఈశ్వరార్పిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసినటువంటి వాళ్ళకి ఆ కర్మల యొక్క ఫలం బంధం కాదు, మోక్షానికి ఆటంకం కాదు, పైగా మోక్షానికి అది దారి కూడా చూపిస్తుంది. ఇదే విషయాన్ని ఉపదేశ సారంలో భగవాన్ రమణ మహర్షి చెప్తూ ఉన్నారు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం, ఈశ్వరుడికి అర్పించినటువంటి, అంటే పరమేశ్వరుడికి అర్పించినటువంటి, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం నా ఇచ్ఛయాకృతం, అంటే కోరిక లేకుండా, నీకే కోరిక దాంట్లో ఫలితం కావాలనే కోరిక లేకుండా ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించావో ఆ కర్మ ఏమవుతుందంటే చిత్తశోధకం ముక్తి సాధకం. నీ చిత్తాన్ని శుద్ధం చేస్తుంది, ముక్తికి దారితీస్తుంది. చిత్తాన్ని ఎందుకు శుద్ధి చేస్తుందండి? ఎప్పుడైనా మనం కనుక స్వార్థంతో, కోరికతో, ఫలాసక్తితో ఓ పని చేసినప్పుడు మనం కనుక ఏమనుకుంటామంటే దీనివల్ల నాకు 100 రూపాయలు రావాలి అని మనం అనుకున్నప్పుడు ఆ 100 కనుక రాక 50, 20, 10 రూపాయలు కనుక వచ్చినాయి అనుకోండి, నీ మనసు అంతా అల్లకల్లోలం ఉంది. అసలు రాలేదనుకోండి, అప్పుడు అల్లకల్లోలం ఉంది. లేదు బాగా 100 రావాలంటే 1000 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆనందంతో పొంగిపోతా, అప్పుడు మనసు కాస్త సమత్వాన్ని తప్పుద్ది. అందువల్ల ఏంటంటే నువ్వు కనుక ఏమొస్తుంది అనేటువంటి విషయం ఆలోచించకుండా చెయ్యటం నా విధి, భగవంతుడు ఏమిస్తాడో అది నాకు ప్రసాదం అని భావించామనుకో, ఇప్పుడు ఏమవుద్ది? చిత్తశోధకం, చిత్తం కాస్త శుద్ధమవుద్ది, ముక్తి సాధకం, ముక్తికి దారితీస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా కర్తృత్వాభిమానం లేకుండా కర్తవ్యతా భావంతో నిష్కామంగా ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పితంగా, ఇప్పుడు చెప్పినవన్నీ అంటే కర్తృత్వం లేకుండా, నేను కర్తరి అనేటువంటి భావం లేకుండా, కోరిక లేకుండా, ఆ వచ్చేటువంటి ఫలితం మీద ఆసక్తి లేకుండా చేసేటువంటి పనులన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో, భగవదార్పణ బుద్ధితో ఇలా గనక కర్మలు చేసినట్లయితే ఆ కర్మలు ఏవి కూడా నిన్ను బంధించవు, నీకు బంధం కావు, అవి మనతో పాటుగా ప్రయాణించవు, అవి ఇక్కడే రద్దయిపోతాయి. ఎందుకంటే మనం కర్త కాదు కాబట్టి నాకు రావు, నేను ఈశ్వరార్పణ చేశాను కాబట్టి నాకు రావు, ఫలాసక్తిని కోరుకోలేదు కాబట్టి నాకు అక్కర్లా. కాబట్టి ఈ విధంగా కర్మలు చేస్తూనే ఆ కర్మ బంధాల నుంచి తప్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఉపాయం ఈ కర్మయోగం. కాబట్టి మనం చేసేటువంటి కర్మల్ని బుద్ధితో 1కి 2 సార్లు జాగ్రత్తగా విచారించాలి. మనం చేసేటువంటి కర్మ మనకి కర్మఫలాన్ని ఇచ్చి బంధం అవుతుందా, లేకపోతే మనకి బంధం కాకుండా జాగ్రత్తగా మనం కర్మలు చేస్తున్నామా అని 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని శాస్త్రం ఎలా చెబుతున్నదో, మన బుద్ధి ఏ ప్రకారంగా చెబుతున్నదో, మన యొక్క బుద్ధులు, మనోబుద్ధులు దానికి అనుగుణంగా మార్చుకొని శాస్త్రం చెప్పినటువంటి విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం ఈ కర్మలు చేయాలి. పొరపాటు పడ్డామనుకోండి, ఏ లాభం లేదు. అయ్యవార్లం గారు ఏం చేస్తున్నారయ్యా అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారయ్యా అన్నారంటే ఎవరో వెనక. అంటే చేయటం తప్పులు దిద్దుకోవటం ఇక్కడ మాత్రం అవి కుదరదు. ఎందుకని? పొరపాటునో గ్రహపాటునో మనం కనుక ఫలాసక్తిని కోరి కర్మలు చేస్తే, కర్తృత్వంతో కర్మలు చేస్తే, ఈశ్వరార్పణ బుద్ధి లేకుండా కర్మలు చేస్తే అప్పుడు ఆ కర్మఫలం మనకు వస్తుంది, అది బంధం అవుతుంది. కాబట్టి చేసేటప్పుడే జాగ్రత్త పడాలా. అందుకనే ఆగామి కర్మలు ఎలాంటి అంటే ఎక్కుపెట్టిన బాణం లాంటివి అని చెప్పారు. ఎక్కుపెట్టినటువంటి బాణం నువ్వు సరిగ్గా సూటిగా కనుక చూసి దాన్ని వదిలితే పర్వాలేదు, కానీ ఆ బాణాన్ని వదిలిన తర్వాత అరే నేను పొరపాటు పడ్డానే, అయ్యో దానికి తగిలిందే అని అనుకుంటే కుదరదు. దేనికో ఎక్కుపెట్టాడు కర్ణుడు, బాణ విద్యను నేర్చుకుంటారు, అది పోయి ఒక బ్రాహ్మడి గోవుకి తగిలింది, ఆ గోవు చచ్చిపోయింది. అయ్యో జాగ్రత్త పడాలి అని అనుకుంటే వదిలిన తర్వాత ఇంక నువ్వేం జాగ్రత్త పడతావు? కాబట్టి ఏమి చేయడానికి వీలు లేదు. అందుకని ఎక్కుపెట్టిన బాణం లాంటి ఆగామి కర్మలు కనుక ఈ కర్మలు చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అప్పుడే మనం బంధాల నుంచి తప్పించుకుంటాం. కాబట్టి ఈ ఆగామి కర్మల్ని కర్మయోగం ద్వారా మనం చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆగామి కర్మల్ని ఇలా చేస్తాం, బాగానే ఉంది.
మరి ప్రారంభ కర్మలు ఉన్నాయే, ఈ ప్రారంభ కర్మల్ని తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రారంభం అంటే ఏమిటి? ఫలితానికి వచ్చినాయి, పక్వానికి వచ్చినాయి, నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ కర్మఫలాలను ఎట్లయినా అనుభవించాలా, ఎవరైనా అనుభవించాలా, ఎంతటి వాడైనా అనుభవించాలా. మరి వాటిని అనుభవించేటప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు కాబట్టి అనుభవించాలి. కాబట్టి అనుభవించేటప్పుడు ఎట్లా అనుభవించాలి అనే విషయాన్ని, అదిగో ప్రారంభ కర్మలను ఎట్లా అనుభవించాలంటానికి భక్తి యోగం ద్వారా అనే విషయాన్ని మనకి భగవద్గీత చెప్తుంది. అయితే జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో, అప్పటికి మొత్తం ఉన్నటువంటి సంచిత కర్మల్లో నుంచి ఏవైతే పక్వానికి వచ్చినాయో ఆ పక్వానికి వచ్చినటువంటి కర్మల్ని ప్రారంభ కర్మలు అంటారు. ఆ ప్రారంభ కర్మలు ఎలాంటివో వాటిని అనుభవించడానికి తగిన విధమైనటువంటి దేహాన్ని తెచ్చుకొని మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడతా ఉన్నాం. ఇలా వచ్చినటువంటి వాడు ఆ ప్రారంభ కర్మల ఫలితంగా అటు సుఖాన్నో, ఇటు దుఃఖాన్నో, అటు బాధలనో, ఇటు భయాలనో, ఏవో అశాంతినో ఏదో రకంగా అనుభవించాలి. ఇలా అనుభవిస్తేనే ఆ ప్రారంభ కర్మలు ఖర్చు అవుతాయి, అనుభవించకపోతే అలాగనే ఉంటాయి. కాబట్టి అనుభవిస్తేనే ప్రారంభ కర్మలు ఖర్చు అవుతాయి. కాబట్టి అనుభవించాల్సింది. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత మేధావులైనా, ఎంత పుణ్యాత్ములైనా, ఎంత పరమ భక్తాగ్రేసరులైనా, ఎంతటి మహాత్ములైనా, ఎంతటి జ్ఞానులైనా, ఎవరైనా సరే ప్రారంభ కర్మ ఫలాల్ని అనుభవించక తప్పదు, ఖచ్చితంగా అనుభవించాల్సింది. ఈ ప్రారంభ కర్మలు ఎలాంటి అంటే ధనుసు నుంచి విడిచినటువంటి బాణం విడవటం అయిపోయింది కాబట్టి చచ్చినట్టు అనుభవించాలి. ఇందాక ఎక్కువ పెట్టిన బాణం కాబట్టి నువ్వు కావాలంటే అటో ఇటో మార్చుకోవచ్చు, ఆగామి కర్మల్ని నీ ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. కానీ సంచిత కర్మలుండే, ప్రారంభ కర్మలుండే అయిపోయింది, అవి అనుభవించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడటానికి వీలు. అందుకని ఇది వదిలినటువంటి బాణం. కాబట్టి మరి వీటిని ఎట్లా మనం అనుభవించాలి, ఎలా అనుభవించి అంత మనం బాధపడకుండా వాటిని అనుభవించి ఎలా ముక్తికి ఆటంకం లేకుండా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇదిగో ఇక్కడ చెప్తున్నారు. దీన్నే వేమన గారు ఒక మాట చెప్పాడు. ఈ ప్రారంభ కర్మలను అనుభవించేటువంటి విషయంలో ఏం చెప్పాడంటే, ఎన్ని చోట్ల తిరిగి ఏ పాట్లు పడినను అంటనీయక శని వెంట తిరుగు, భూమి కొత్తదైన భుక్తులు క్రొత్తవా, విశ్వదాభిరామ వినదవేమ అన్నాడు. అంటే ఎన్ని చోట్ల తిరిగి ఏ పాట్లు పడినను, మనకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే తిరుగుతూ ఉంటాం, వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి సహాయం కోసం పోతాం. పోయి ఎవరో ఒకరు చేస్తారేమో, వాడు నేను చేస్తానులేనంటే ఆహా పర్వాలేదు అనుకుంటాం. అంతేగాని అది నువ్వు అనుభవించాల్సింది కనుక అయితే ఎవడు ఏం చెప్పినా సరే నువ్వు అది అనుభవించాల్సింది. అందుకనే చెప్తున్నారు, ఎక్కడెక్కడికి తిరిగినా ఏం చేసినా ఎన్ని పాట్లు పడ్డా అంటనీయక శని వెంట తిరుగు. శనినే నీ వెంట తిరుగుద్ది. శని అంటే ఏమిటంటే నీ ప్రారంభ కర్మఫలమే, అంటే నువ్వు అనుభవించాల్సినటువంటి కర్మఫలమే శనిలాగా పట్టుకొని నీ వెంటనే వస్తూ ఉంటుంది. అందుకని భూమి కొత్తదైన భుక్తులు క్రొత్తదా అంటే ఒకవేళ ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో మాత్రం తప్పించుకుంటావా. ఇప్పుడు ఈ భూమి మనకి పాతైపోయింది, కానీ మళ్ళీ ఇంకో జన్మ కనుక వస్తే ఎక్కడ పుడతామో తెలియదు, అది కొత్తది. మరి అక్కడ పుడితే మాత్రం ఈ వెంట వచ్చినటువంటి శని ప్రారంభ కర్మఫలం ఇది ఎక్కడికి పోద్ది, అది మాత్రం అనుభవించాల్సింది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పాటలు పడ్డా ప్రారంభం అనేటువంటిది మన వెంటే తిరుగుతూ ఉంటుంది అని వేమన యోగి తెలియజేశారు. అందువల్ల ప్రారంభ కర్మఫలం అనేటువంటిది ఎవరికైనా సరే అనుభవించక తప్పదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని తత్వాలు చదువుతూ ఉంటారు. అంటే ఎవరు చేసినటువంటి కర్మఫలాన్ని వాళ్ళే అనుభవించాలి. మహాభారతంలో కురుకుల పితామహుడైనటువంటి వాడు భీష్మాచార్యుడు ఉన్నాడు. ఏ విషయంలో కూడా ఆయన్ని ఏలు ఎత్తి చూపించడానికి వీలు, అంత గొప్పవాడు, మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు. సాక్షాత్తు తన గురువు అయినటువంటి పరశురాముడినే 27 రోజులు యుద్ధం చేసి నిలువరించినటువంటి వాడు. అంటే పరశురాముడే భీష్ముడిని ఏం చేయలేకపోయినాడు యుద్ధంలో, అంతటి మహావీరుడైనటువంటి వాడు. మరి కురుక్షేత్ర యుద్ధం జరిగేటువంటి సమయంలో 400 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భీష్ముడు చిన్న పిల్లవాడిలాగా ఎలా యుద్ధం చేశాడో మనకి మహాభారత యుద్ధాన్ని కనుక ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది.
మరి అటువంటి భీష్ముడు సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు, సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు, పరమ భక్తాగ్రేసరుడైనటువంటి వాడు. అయినప్పటికీ కూడా కురుక్షేత్ర యుద్ధభూమిలో 10వ రోజున అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకొని వేసినటువంటి బాణాలు అతని యొక్క శరీరంలో గుచ్చుకొని, ఒక్క అంగుళం కూడా శరీరంలో ఎక్కడా ఖాళీ లేకుండా బాణాలతో గుచ్చుకొని ఆయన రథం మీద నుంచి పడిపోతే ఆ బాణాలే అంపశయ్యగా దాని మీద పడిపోయాడు. బాణాలంటే ఏమిటి? ఆ బాణం యొక్క ములుకు లోపల గుచ్చుకుంటుంది. 1, 2, 4, 10, 100 ఎన్ని వందలు ఉన్నాయో ఆ శరీరంలో అట్లా గుచ్చుకొని వాటితోటి పడిపోయాడు. అలా పడిపోయి 58 రోజులు ఉన్నాడు. ఒక్క నిమిషం ఎవరికన్నా ఉండడానికి వీలవుద్ది? 58 రోజులు అలా ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రాణం ఎందుకు పోలేదంటే అది స్వచ్ఛంద మరణం వరంగా ఉంది కాబట్టి. ఇంకెవరికన్నా అయితే ఎప్పుడో ప్రాణం పోయేది, ఆ మొదటి పేకంగానే ప్రాణం పోయేది. కానీ ఈయన 58 రోజులు అలా దాని మీద ఉన్నాడు. ఉన్నా అంటే ఏమైనా హాయిగా ఉన్నాడా? ఏమైనా ఆనందంగా ఉన్నాడా? ఆహా ఓహో నవ్వుతా ఉన్నాడా? విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి బాధ, రక్తం కారిపోతూ ఉంటుంది. లోపల ఈ బాణాలన్నీ గుచ్చుకొని విపరీతమైనటువంటి బాధపడుతూ ఉంటాడు. ఎంత బాధ అంటే అది మాటలతో వర్ణించడానికి వీలవుద్దేమో ఒకసారి ఆలోచించండి, చెప్పడానికి వీలవుద్దేమో ఆలోచించండి. ఎందుకంటే అనుభవించిన వాడికే తెలుస్తుంది, కానీ ఇంకోటికి ఎవరికి తెలిసే పని లేదు. ఊరికి మనం అట్లా ఊహించుకోవాల్సింది. అంతటి బాధని పడ్డాడు ఆయన. మరి ఎందుకని ఆ అంపశయ్య మీద శారీరకంగా ఇంత కష్టాన్ని అనుభవిస్తూ 58 రోజులు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 58 రోజుల పాటు అలా ఎందుకున్నాడు అంటే, ఆనాడు కురుసభలో ద్రౌపదీదేవి జుట్టు పట్టుకొని సభలోనికి ఈడ్చుకొని వచ్చి దుశ్శాసనుడు ఆమెను అవమానం చేస్తూ ఉన్నప్పుడు, అటు ఇటు లాగుతూ ఉన్నప్పుడు, ఆమె వస్త్రాన్ని హరించడం కోసమని ఆ కట్టినటువంటి వస్త్రాన్ని పట్టుకొని లాగుతూ ఉంటే ఆమె శరీరం నుంచి అనేకమైనటువంటి వస్త్రాలు అప్పటికప్పుడు పుట్టి వస్తూ ఉంటే లాగి 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 ఆయన పడిపోయాడు. సభాసదులంతా ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు ద్రౌపది ఏమంటుంది, ఈ దుష్టుడైనటువంటి దుశ్శాసనుడు నన్నింతటి ఘోరమైనటువంటి అవమానం చేస్తున్నాడు. ఇక్కడ ఎంతోమంది పెద్దలైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు, ఎందరో మహానుభావులు, ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళు, శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ సభలో. ఇటువంటి వాళ్ళందరి ముందు కూడా ఈ కురువంశపు కోడల్ని ఈ రకమైనటువంటి అవమానం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు. అదేమంటే నువ్వు జూదంలో పణంగా పెట్టబడి ఓడిపోయావు, అందుకని నువ్వు మా దాసిని అని అంటున్నారు. మీరు చెప్పండి, నేను దాసినా? నేను నిజంగా ధర్మంగానే ఓడించబడ్డానా? నేను ధర్మ విచితనా అధర్మ విచితనా? ఏ సంగతి మీరు తేల్చి చెప్పండి. మీరు ఏమంటే దానికే నేను అంగీకరిస్తా. మీరు ఏ రకమైనటువంటి తీర్పు చెప్తారో ఆ తీర్పుకి నేను కట్టుబడి ఉంటా. కాబట్టి మీరు చెప్పండి అని అంటే, దుర్యోధన భయంతో రాజులందరూ కూడా తల్ల వంచుకుంటే, భీష్ముడు కూడా ఏం సమాధానం చెప్పకపోతే, భీష్ముడిని చెప్పమని మళ్ళీ విదురుడు ప్రోత్సహిస్తే, అప్పుడు ఏదో ఆకుకు అందకుండా పోకకు పొందకుండా సమాధానం చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే దాని కారణాలు వేరే ఉన్నాయి. ఎందుకు చెప్పినా ఆయన చెప్పినటువంటి సమాధానం ఆయనకు కూడా తృప్తి కలిగింది కాదు. అంటే పైకి ఒక రకంగా, లోపలార్థం ఒక రకంగా వచ్చినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇలా ఎందుకు చెప్పాడు? ఇలా చెప్పిన దాని ఫలితం ఏమైంది? అదిగో ఆనాడు ఈ రకంగా చెప్పినటువంటి దాని ఫలితమే ఈనాడు భీష్ముడు అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక సభలో అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, ఒక అబల నాకు అన్యాయం జరిగింది అని ఆక్రోశిస్తూ ఉన్నప్పుడు, దీంట్లో న్యాయం చెప్పండి మీరు అని అడిగినప్పుడు, తెలిసి కూడా న్యాయం ఎవరైతే చెప్పకుండా ఉంటారో వాళ్ళకి ఆ పాపంలో 4వ వంతు వస్తుంది, ఆ సభాసదులకు వస్తుంది. కాబట్టి ఆ పాపాన్ని ఇదిగో భీష్ముడు ఈ ప్రకారంగా అనుభవించడం జరిగింది. అందువల్ల ధర్మాన్ని చెప్పగలిగి చెప్పకుండా ఉన్నటువంటి భీష్ముడు ఈ పాప ఫలాన్ని అనుభవించడం జరిగింది. అందువల్ల ప్రారంధ కర్మ ఫలం ఏదైనా సరే, ఇప్పుడు ఆయన చేసుకున్నాడు ప్రారంధం, అది ఆ ప్రారంధం ఇప్పుడు పక్వానికి వచ్చింది. చేసింది ఎప్పుడో అది ఇప్పుడు పక్వానికి వచ్చింది. వచ్చి దాని యొక్క ఫలితాన్ని ఇదిగో ఇట్లా
అనుభవిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని అంటాం. అందుకే అని మనం భీష్ముడి యొక్క ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి యొక్క భారతంలోనే కాదు, ఇంకా రామాయణంలో కూడా ఇలాంటి సంబంధమైనటువంటి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మరి అవేమిటో మనం రేపు తెలుసుకుందాం.